హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చూపిస్తాను. ఒకటి చూపిస్తాను. మా ఫ్రెండ్స్ చాలామంది అంటూ ఉంటారు, మా మేడంలు నీళ్ళు కూడా ఇవ్వరు తాగడానికి. 2 రోజులు నీళ్ళు అడిగితే 3 రోజులు కూడా నీళ్ళు అడిగామంటే డైలీ తాగుతున్నావా నీళ్ళు అనేసి అంటారు. నాకు అడిగేది ఏంటంటే, రేఖ మీ మేడంలు కూడా అంతేనా అని చెప్పేసి. కానీ మా మేడంలు ఎట్లా అంటే, వాళ్ళు తినే వస్తువు కూడా నాకు పెడుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే నాకు ఒక బాక్స్లో సపరేట్గా తీసేసి ఉంచుతారు. అది చెప్తుంటే వాళ్ళు నమ్మట్లేదు. ఈ వీడియో ద్వారా వాళ్ళకి తెలవాలి. ఇది ఒక మేడం వాళ్ళ పాపకి ఎంగేజ్మెంట్ అయిందన్నమాట. అందుకే నాకు ఈ చీర వచ్చింది ఆ మేడం. ఇదిగోండి, చూసారు కదా, పింక్. అయితే నేను అడిగే వద్దు మేడం అంటే, లేదు లేదు, నువ్వు మా ఇంట్లో ఒక అమ్మాయివే కాబట్టి మా పాప ఎంగేజ్మెంట్కి ఇది నీకు ఇచ్చే గిఫ్ట్ అని చెప్పేసి మా మేడం ఇచ్చింది. ఓకేనా, ఇంకొకటి చూపిస్తాను. ఇది ఉంది కదా ఈ చీర ఇంకొక మేడం వాళ్ళ పాప మ్యారేజ్ అయింది ఫిబ్రవరిలో. ఆ మేడం ఇండియా నుంచి గుర్తెట్టుకుని మరీ పంపించింది. ఇదిగోండి, చీర లైన్ కింద ఎట్టు కదా, అది కూడా ఇటు పంపించింది. ఈ చీర కలర్ అయితే నాకైతే ఎంబీకి నచ్చేసింది అనమాట. చూసారు కదా, ఎంచు సూపర్ ఉన్నది, చాలా అంటే చాలా బాగుంది. ఎంతవరకు నాకు ఈ కలర్ అయితే లేదు. చూడండి, చూపిస్తున్నా. ఇదిగోండి, కనిపిస్తుంది కదా, నాకైతే సూపర్ నచ్చేసింది. నేను సుజిత్కి చూపించాను నిన్న, అయితే చాలా బాగుంది కలర్ అని చెప్పాడనమాట. తర్వాత నాకే కాదు, ఇక సుజిత్కి కూడా లుంగి, మన లుంగి అంటాము, వాళ్ళు ముండు అంటారు. అయితే రెడ్ ఆర్ గ్రీన్ కలర్లో తీసుకున్నది. ఇది గ్రీన్ కలర్, నేను ఓపెన్ చేయట్లేదు, కనిపిస్తుంది కదా పచ్చ కలర్. ఇదేనా రెడ్. ఒక వాళ్ళ సైడ్ దీంట్లో షర్ట్ కూడా ఉన్నది, లుంగి కూడా ఉన్నది. నాతో పలంగా తనకు కూడా పంపించిన మేడం, మర్చిపోలేదు. అంతేకాకుండా లడ్డూలు. ఓకేనా, ఇది నాకు, ఇది కూడా ఓకేనా. ఇది రెండుకి, సుజిత్కి నాకు స్వీట్స్. వాళ్ళ పెళ్ళిలో వాళ్ళు బ్రాహ్మణ్స్ కాబట్టి కంపల్సరీ పెడతారంట. సుజిత్కి నాకు కూడా మర్చిపోకుండా ఇండియా నుంచి మరీ మా మేడం చేతితో పంపించిందంట మా సార్కి. రేఖకు కంపల్సరీ ఇవ్వు, మర్చిపోవద్దు అని చెప్పేసి సార్ అడిగారంట. ఎందుకు ఇవ్వాలి అంటే, సారీ మేము ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇద్దామంటే, లేదు ఇది పెళ్లి రోజున అందరు హ్యాపీగా ఉండాలి, రేఖ కూడా మన ఇంట్లో అమ్మాయి లెక్కే ఉంది కదా, రేఖకు సుజిత్ కూడా ఇవ్వని చెప్పేసి మరీ చెప్పి పంపించింది మా మేడం. మా ఫ్రెండ్స్ అందరూ అంటారు, కనీసం టీ ఇవ్వరు, మంచినీళ్ళు కూడా ఇవ్వరు, పెద్ద తాగుతున్నావే నీళ్ళు, కొనుక్కోలేకపోతున్నాం అంటారంట. మా మేడం అలా కదా ఫ్రెండ్స్. మా మేడం అంటే చాలా ఇలా చెప్పాలి మీకు, మంచివాళ్ళు. మనం అంటాం కదా, దేవుడు ఇక్కడ రాస్తాడని చెప్పేసి. నేను పనిచేసే ఇల్లు కూడా చాలా మంచి ముస్లిమ్స్ ఉన్నారు, హిందూ ఉన్నారు. ముస్లిం అయితే నాకైతే ఈద్ టైంలో నాకు డబ్బులు ఇస్తారు, బట్టలు పెడతారు, డ్రై ఫ్రూట్స్ ఇస్తారు. అట్లాగే హిందూ అయితే దివాళీ టైంలో బట్టలు పెడతారు, డబ్బులు పెడతారు, ఫ్రూట్స్ ఇస్తారు, డ్రై ఫ్రూట్స్ ఇస్తారు. స్వీట్ అయితే ఇంకా కంపల్సరీ అవసరం, అంత స్వీట్ చేస్తుంది. నేను కాక మొన్న హోలీ అయింది కదా, మా మేడం అందరికి కలిపి నాకు బోలని స్వీట్లు ఇచ్చారు. నేను అందరికి పంచిపెట్టేసాను. నేనైతే స్వీట్ తినకూడదు కాబట్టి, సుజిత్ వాళ్ళు లేడు ఇంటికాడు కాబట్టి నేను అందరికి పంచిపెడతాను అనమాట. చాలామంది ఏంటంటే ముస్లిమ్స్ సరిగ్గా చూడరు, సరిగ్గా పెట్టాను కదా. కాదు, గల్ఫ్ కంట్రీలో అయితే అందరూ సమానంగా చూస్తారు. హిందువా, క్రిస్టియన్, ముస్లిం అని చూడరు. నువ్వు కడుపు నుండి తిన్నావా లేదా అని అడుగుకి మరీ పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే హ్యాపీ. ఈ రెండు చీరలు చూసి హ్యాపీ. వాళ్ళ ప్రేమతో నాకు ఇచ్చారు కాబట్టి.